देखो यहाँ भाई मैं एक फोटो बता रहा हूँ, आप लोग खींच लो आप लोग। देखो यहाँ तो देखो राहुल गांधी जी थर्ड लाइन पे बैठे। ठीक है, ये कौन है पता नहीं है, इनका नाम बीजेपी वालों को पता होगा। एक सीएम है शायद, अभी सेंट्रल मिनिस्टर होगा। भाई मैं एक बात सवाल पूछना चाह रहा हूं देश की जनता को भी, आप भी सोचो। తెలుగు ప్రజలారా, రెండు రాష్ట్రాల ప్రజలారా, మీరు కూడా ఆలోచించేయండి. ఈయనని ఎవరు గుర్తుపడతారు? బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా. ఈమె ఎవరో తెలియదు. రాహుల్ గాంధీని ఇక్కడ కూర్చుని పెట్టిర్రు. ఈయన ముత్తాతలు తాతలు విన్నారా? ఈయనకు राहुल गांधी प्रतिपक्ष नायकुడు ఇచ్చే गौरव మూడోలైనా? ये कुछ तरीका है क्या बीजेपी के नेताओं को? ये भाई ये खानदानी 47 इयर्स देश की जनता के लिए कुर्बानी भी किए, रूल भी किए, अच्छा भी किए। उनका खानदानी वारस को इतना अपमान, यही है बीजेपी का सिद्धांत? यही सिद्धांत है क्या बीजेपी का? आरएसएस भी सोचना है भाई। आरएसएस जो नेता भगवत जी आप भी सोचो क्या डायरेक्शन दे रहे बीजेपी लीडर्स को। ये देश की सांप्रदाय क्या है? ये देश की सांप्रदाय के लिए आप बहुत भाषण भी देते थे। आरएसएस चीफ भी देश सांप्रदाय के लिए आप कुछ बातें शब्द बोलते हैं क्या? राहुल गांधी खानदानी घर में प्राइम मिनिस्टर पोस्ट पैदा हुआ, वैसा खानदान वारस को थर्ड लाइन में बिठा के अवमान कर रहे हैं क्या आप? यही सांप्रदाय है क्या बीजेपी का, आरएसएस का? क्या संदेश देना चाह रहे ये देश जनता को आप लोग? ठीक है, इनको तो राहुल गांधी बोलते, कोई भी बोलूंगा, कोई भी बोलते, कोई गांव में जाओ, ये तो इंदिरा गांधी एंड राजीव गांधी सोनिया जी का, राहुल इंदिरा गांधी का खानदानी, कोई भी बोलता है। जो सामने कुर्सी पे बैठे हैं ये लोग कौन बचाएंगे? ये सवाल हम कांग्रेस पार्टी तेलंगाना से हम पूछ रहे हैं बीजेपी नेताओं को। ఇదే అడుగుతున్నా నేను. ముందు లైన్లో కూర్చున్న వాళ్ళని బీజేపీ వాళ్ళు గుర్తుపడతారు కానీ దేశ ప్రజలు గుర్తుపడతారా? పట్టరు. 47 ఏళ్ల పాలన పాత్ర పోషించిన వారసుడు, ఆ కుటుంబ వారసుడు, దేశ ప్రజల ముద్దు బిడ్డ రాహుల్ గాంధీ గారికి ఇలాంటి ఇదా? ఆర్ఎస్ఎస్ బీజేపీ మీ సాంప్రదాయాలు, మీ సిద్ధాంతాలు ఇవా నేర్పింది? కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అట్లాగే దేశ ప్రజలకు మీడియా ద్వారా చెప్పాలనే ఈ విషయాలు చెప్పాలని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రెస్ మీట్ ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు. అధికారులకు కొన్ని మాట్లాడా, బులెటిన్స్ రిలీజ్ చేస్తా. ఏమైనా చేసుకొని కొన్ని మాట్లాడా, కొన్ని ఏమో బులెటిన్లు రిలీజ్ చేస్తా. అట్లా ఓన్లీ అదే రిలీజ్ చేస్తా అంతే. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా. కొన్నిటికి ఎనర్జీ ఖరాబ్ చేసుకోను అంతే.
దేశం కోసం త్యాగ పురుషుల గురించి మాట్లాడడానికి వచ్చిన అట్లా చెప్పు ఏం అడుగుతున్నావు అసలు? ఎవరు చేస్తారు రచ్చ? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఒకటి చేస్తే అపోజిషన్ ఒకటి అంటాడు. మామూలే కదా, రూలింగ్ పార్టీ ఒకటి చేస్తే అపోజిషన్ ఒకటి అంటారు. ఏమంటారు? ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే రూలింగ్ పార్టీ మంత్రులు కలవకపోతే మంత్రులు కలుస్తలేరు వాళ్ళే అంటారు, కలిసి ఎందుకు కలిసిరు సీఎంలు వాళ్ళే అంటారు, అది వాళ్ళే అంటారు, ఇది వాళ్ళే అంటారు.